కానా కానా ఏం కాను? అమ్జద్ ఖానా, షారుఖ్ ఖానా? కానా కానా కాదు, రంపం రమణ. పాగల్ చల్ హట్. పోరా. కానా అంట కానా. ఏయ్ ఓయ్. ఖానా అంటే ఖాన్ కాదురా, తిండి చపాతి. అదా ఆకలి దంచేస్తుంది. ఒక 50 చపాతీలను తింటాను. పద వెళదాం. పద 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 పద. ఎక్కడికి? కానా. ఒక్కసారి వాడితో వద్దని చెప్పాక మళ్ళీ ఆ రోజుకి ఇక తిండి పెట్టడు. అన్నా ఆకలేస్తుంది, చచ్చిపోతాను, ఏమన్నా పెట్టించన్నా. అబ్బా ఒక పంచే, ఆ, కిచెన్ లో మన క్యాండిడేట్ ఖజురహో బుల్బుల్ ఉంటుంది. సరే. వెళ్ళి నేను చెప్పాను అడుక్కో. ఆ. అడుగునే ఉన్నా ఉంటే గీకి పెడుతుంది, అడుక్కో. అమ్మా ఖజురహో బుల్బుల్. ఇదిగో వంటల తల్లి, నాకు ఈ చపాతీలు పరోటా అలవాటు లేదు కానీ తెలుగు వాణ్ణి. అన్నం అన్నా కాదు, అన్నం. ఇవాళకి అడ్జస్ట్ అవుతాను. రేపు 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 అన్నం ఉండాలి. రేపే రేపని అందరి వంట వాళ్లకు తెలిసేలా అరవారి కాబోలు. అరిస్తే పోలా. రేపే రేపు రేపే రేపు రేపే. ఇదేం భాషరా బాబు? కానా అంటే తిండి, రేపు అంటే కొడతారు. అబ్బో ఒరేయ్ బెబ్బే, నన్ను ఒక్కడినే వదిలేసి నువ్వు ఒక్కడివే మేసేయడం ఏమన్నా బాగుందారా? రాలేదురా. బాబు నాకు కానా. కానా ఆకలి. ఎలా తింటున్నావురా బాబు? లబక్ లబక్మని. ఈ చప్పిడి రబ్బరు నానబెట్టుకు తినాలి. కూరో చారో వెయ్యి. చార్ చారే. 1 2 3 4 5 6 7 ये लो 7. और कुछ होना क्या? ఈ గడ్డంతా ఎవరు పెట్టారా బాబు? ఒక్కటి మిగిల్చినా చంపేస్తాడ్రా బాబు. ఒకసారి పచ్చడిలో పచ్చిమిరపకాయ మిగిల్చిన దానికి నన్ను పచ్చడి చేసాడు తెలుసా? అయ్యో ఏంటి గొడవ? చూడండి, మరి వాళ్ళకి చాటంత చపాతీలు ఇవ్వడం కాదు, అందులో చెంచాడంత చికెన్ కూడా ఇవ్వాలని మీ పంజాబీ వంట వాళ్ళకి చెప్పండి. ఆహా, 5 స్టార్ ఫుడ్ వద్దు, నోరు మూసుకుని అతను తింటాలా? నోరు లేదు కనుక అతను మూసుకు తింటున్నాడు, నోరు ఉంది కనుక మేము అడుక్కు తింటున్నాం. ఏం మూగవారా? పుట్టు మూగవాడమ్మా బెబ్బే. ఏవైనా కావాలా? ఒక బకెట్ బోర్న్విటా కావాలని చెప్తున్నాడు. ఏంటి అంటే? ఓహో బుల్సయా, ఉండి తెస్తా. అన్ని 2 ప్లేట్లు తీసుకురండి. మూర్తన్నా, వీడు మాటకు మూగే కాని కావలసిన సౌండ్స్ అన్ని కరెక్ట్ గా లీక్ చేస్తుంటాడేమిటి? అదే సౌండ్ ఆఫ్ మ్యూజిక్. పూజ, నీకు మనిషిని చూపిస్తాను, చాలా ఆశ్చర్యపోతావు. రా చెప్తాను. రా రా వెడదాం. కొత్తగా పనిలో చేరాడు, చూపిస్తాను రా. అటు చూడు. పాపం చూడవే, అతను నీలాగే మూగవాడు. అవును, కనీసం నీకు వినపడుతుంది, అతనికి వినపడదు కూడా. నేను దూకుతా. అరే ఉల్లు కపట్టే చూడలేదు సార్. చూడకుండానే ఇంత స్టార్ట్ కొట్టావురా? మిమ్మల్ని కాదు సార్, ఆ బెబ్బే గాండి కొడదామనుకుంటే మీకు తగిలింది. పాపం ఆ మూగడి కొడతావా?
సుబ్బోరదే పుత్తర్ అయ్యో రైట్ రా Popinho, రా popinho, popinho. ఆ పొప్పించు Ai, cotinho. ఆ కొట్టించు Ai, minha gota. ఇదిగో ఈ చెంబు తీసుకుని వాడు సరిగ్గా నన్ను ఎక్కడ కొట్టాడో నువ్వు వాడిని ఎక్కడ కొట్టాలి సాజు కొడితే కళ్ళు తిరిగి కింద పడిపోవాలి Minha gota, minha gota, minha gota. Cotinho. Papa, jaman, jaman. ఆ, మొత్తం Jaman, 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 jaman. ఇదిగో ఎదురుకుండా చెంబు వస్తుందో బిందు వస్తుందో చూసి చెప్పాను కదా చెప్పురా. అయ్యా 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 సింగజీ 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 ఇక్కడ క్రికెట్ అయితే నా డెకరేషన్ అంతా డ్యామేజ్ అయిపోద్ది ఏం కట్ చేయాలో చూసుకుని కట్ చేయి అదే ఏమిటి వాడి గొడవ? అది పందిరి గొడవలే మీరంతా కలిసి డెకరేషన్ డ్యామేజ్ అయితే దీనికి సమాధానం ఎవరు చెప్తారు లాభం లేదు నేను పని తిరిగిపోతాను ఏమిటి వీడి గొడవ? ఏమి లేదయ్యా ఇది మా పూజా మేడం పెళ్లి కోసం వేసిన పందిరి అనుకోకుండా పెళ్లి ఆగిపోయింది అయ్యో మరి పెళ్లికి చేసిన చికెన్ బిర్యానీయో? ఓయ్ ఎప్పుడు తిండి గొడవ పూజా మేడం పెళ్లి కుదిరి ఇదే పందిట్లో పెళ్లి జరిగేదాకా పందిరి విప్పకూడదని ప్రమాణం చేశాడు ఎవరు? సికిందర్ నా డెకరేషన్ మీద నా పందిరి మీద ప్రమాణశాల సికింద్రావులో ఏయ్, సికిందర్ के बारे में और एक बात ज्यादा बोले तो तेरे जान ले दूंगा నాయి బోల్నా పెద్ద సింగ్ బాబు ఈ ఒక్కసారికి పందిరి ఇప్పుకొల్పోనండి హెవీ పెళ్లిళ్ళు చేస్తున్నాం పెళ్లిళ్ళకి అయిపోయినా పర్వాలేదు 3 మహానాళ్ళకి వెయ్యాలి అమ్మా పోలో పని చేయండి అమ్మాయి గారు పెళ్లి కుదిరేకి చెప్పండి వారం ముందు వచ్చి ఇంకా మంచి పందిరి వేసి ఇస్తాను ఏయ్! ఇదే ఎన్నిసార్లు చెప్పాను నీకు పూజా బేటి పెళ్ళయ్యే వరకు ఆ పందిరి సంగతి ఎత్తుందని కావాలంటే నీకు అద్దె ఎంత కావాలో తీసుకో ఆ పందిరి మాత్రం తీయడానికి వెళ్ళాను ఏంటి సీరియస్ గా చెప్తున్నారా జోకులు ఎత్తున్నారా సీరియస్ గానే చెప్తున్నాను అలా చెప్పండి ఎందుకంటే మాకు జోకులు అంత పదవు ఇంతకీ పందిరి సంగతి అయితే ఏయ్! మళ్ళీ ఆ పందిరి సంగతి ఎత్తావంటే నీ షాప్ లో ఉన్న పందిర్లన్నీ తీసుకెళ్లి పంజాబ్ లో వేస్తాను జాగ్రత్త జావ్. మనం వెళ్తామండి పెద్దోళ్ళు కత్తులు తీస్తారు ఇదేంటిదే మీ మోగదాని పెళ్లికి నా పందిరికి లింక్ ఇచ్చినాడు దీని పెళ్లి అవ్వడం ఎప్పుడు నా పందిరి ఇప్పుకోవడం ఎప్పుడు अरे बल्ले 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 ये करिश्मा चांदनी रेखा कौर बल्ले 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 आओ 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 पूजा बेटी की पेली खाई हुई సికిందర్ ఫ్యాక్స్ మాట్లాడు పెళ్లి కొడు పేరు హర్భజన్ సింగ్ చండీగఢ్ స్వీట్లు పట్టు పూజా బేటి స్వీట్ ఖావు నీ పెళ్లి ఖాయమైందమ్మా ఇప్పుడే ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది కౌజీ మిఠాయి ఖిలావుజీ కట్నం ఎంత అడుగుతుంది? ఆ విషయం నీకు ఎందుకమ్మా అవసరమైతే నీ కోసం మొత్తం ఆస్తంతా రాసిస్తానమ్మా మాటలు రాని అమ్మాయిని చేసుకుంటున్నాడంటే మనం ఎంతైనా ఇవ్వచ్చు. ఆ, చేసుకునేవాడు తన కోసం కాదు మన డబ్బు కోసం అని చెప్తుంది. నై బేటి సికిందర్ నీ విషయంలో ఎప్పుడు పొరపాటు చేయడమ్మా అదంతా నీకు ఎందుకు ముందు స్వీట్ తినమ్మా స్వీట్ తిను మొత్తానికి పూజా మేడం పెళ్లి కుదిరిపోయింది ఆవిడ పెళ్లి వరకు ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకోకూడదన్న సికిందర్ గారి రూలు లైన్ క్లియర్ రంభకి సంబరం అయితే పంబకి దరువు రేగిందని పెళ్లికి వచ్చిన వాళ్ళ బట్టలు ఉతకలేక వాళ్ళ బూట్లు పాలిష్ చేయలేక పిటపిటలాడే నా పర్సనాలిటీ పిచ్చ పర్సనాలిటీ అయి పెళ్లికి పనికి రాకుండా పోతానని భయంగా ఉంది బ్రదరు. సంగతి ఏమో గాని నాకు మాత్రం మా సికిందర్ గారితో మాట్లాడి నా కజులోని పెళ్లి చేసుకోవాలని ఉంది నీ జురాసిక్ పర్సనాలిటీకి పెళ్ళొకటి. ఏయ్ జురాసిక్ పార్కు రాసు బెల్ అన్నా ఉంటే ఊరుకో ఊరుకో రెండు పెగ్గులకే పడిపోయాడు వీడికి పెళ్లి బెబ్బే. పోనీ నువ్వు చేసుకో. చిప్సా ఏదో ఆకాశం నుండి మాటలూడి పడినట్లు భయపడిపోయాను. రే సోడా బాయ్, ఆ? సోడా బాయ్, మ్మ్. సోడా పోయడా అంటే దుప్పటి కప్పుతున్నావేంట్రా నాన్న. మ్మ్. పార్టీకి పిలిచి పడుకుంటే మందాడు పోస్తారా నీ మామ. మ్మ్. మిలిటరీ బ్యాగ్ పేపర్
బాగా వాయిస్తుంది. దీని సిగదరగా సరే. సైలెన్స్. నార్మల్ బెబ్బే దెబ్బ అంటే మూగాళ్ళగా మూర్ఖ. బెబ్బే ఏయ్. బెబ్బే. ఏంట్రా ఇక్కడ గొడవ? ఏంట్రా గాడిద గుడ్డిలా కళ్ళు నువ్వు? ఎక్కువ మాట్లాడితే ముక్కుతో విసికి తాయిస్తా. రాయ్, ఇలా అందరం మందు కొట్టేసి పడిపోతే నాతో మాట్లాడేదావరా? నేను ఎవరితో మాట్లాడాలి చెప్పండి, నేను ఎవరితో మాట్లాడాలి?